హాయ్ ఫ్రెండ్స్, ఇగో మేమైతే చిల్లర సామాన్కి అయితే వచ్చినాం. ఇక ఇంట్లో ఏ ఒక్కటి లేకున్నా కూడా ఇల్లు అయితే గడవదు కదా ఫ్రెండ్స్. అందుకోసమనే మొన్న ఒక రోజు వెళ్తే షాపులు అయితే మూసేసి ఉన్నాయని చెప్పిన కదా ఒక వీడియోలో. ఇక మళ్ళీ అయితే చిల్లర సామాన్కి వచ్చినాం. ఇక మా చిన్నదాంతో ఎప్పుడు షాపింగ్కి పోయినా ఇక ఇదే తలనొప్పి. బ్రష్లను చూసి ఒకటే బ్రష్ల కోసం అయితే సావగొట్టింది మమ్మల్ని. ఇక్కడైతే ఇక మేము మొత్తం బిల్ అయితే వేపిస్తున్నాం. ఎంత అయిందో బిల్ అయితే మీకు లాస్ట్లో వీడియో తీసుకుంటూ అయితే అన్నీ చూపెడతా. ఒక్కొక్కటి అయితే చూపిస్తా. ఇక బిల్ అయితే ఎంత అయిందో మీరే చెప్పాలి ఫ్రెండ్స్. టోటల్ బిల్ అయితే ఎంత అవుతుందో అనుకున్నాం ఫ్రెండ్స్. ఇక అయితే కొంచెం అయితే తక్కువనే అనిపించింది. ఇక నేనైతే ఇంటికి వెళ్ళాక వీడియోలో చూపిస్తా ఏమేమి తీసుకున్నా. ఇక నేను తెచ్చిన చిల్లర సామాన్ అయితే చూపిస్తా ఫ్రెండ్స్. ఫస్ట్ దోమల పుల్లలు, అవి దోమలు రాకుండా పెట్టుకోవడానికి. నెక్స్ట్ షాంపూలు, అవి ఇన్నైనా కానీ సరిపోవు. ఒక 15 days వరకు అయితే ఇది అనుకుంటేవి. నెక్స్ట్ 10 daysకునే హార్పిక్ అన్నమాట. సంతూర్ సబ్బులు అయితే ఇవే వాడతాం. ఇవి వచ్చేసి ఒక 7. నెక్స్ట్ పల్లీలు 1/2 kg 75 rupees. నెక్స్ట్ ఆయిల్, ప్యారాషూట్ ఆయిల్. ఉప్పు బస్తా అండ్ తాలింపు గింజలు. ఇవి వచ్చేసి అనుములు హెల్త్కి మంచిదట. మా ఆయన అయితే తెచ్చుకున్నాడు. నెక్స్ట్ ఏంటి, ధనియాలు, మసాలాల కోసం ధనియాలు. మా చిన్న పాప కొనుక్కున్నది బ్రష్లు. అమ్మకైతే సూపర్ మార్కెట్కి వెళ్తే ఖచ్చితంగా ఇవైతే కావాలి. బ్రష్ లేనిదైతే రాదామె. నెక్స్ట్ వచ్చేసి సర్ఫ్ ప్యాకెట్ 2 కొంటే 1 ఫ్రీ. ఇవి 2 కొంటే వీటికి 1 ఫ్రీ. అండ్ 3 సర్ఫ్ ప్యాకెట్లు. సేమియా ప్యాకెట్ పిల్లల స్నాక్స్ కోసం. అండ్ ఫెయిర్ అండ్ లవ్లీ చిన్నవి 7 2. కంఫర్ట్, వర్షం పడ్డప్పుడు బట్టలు స్మెల్ రాకుండా కంఫర్ట్ వేసుకోవడానికి ఇవి తెచ్చిన. పెద్దది బాటిల్ తీసుకొచ్చేటప్పుడు మా వాళ్ళు మొత్తం అవే వేసి రుద్దుగా ఉంటారు. ఇదే వేసి ఒక 2 రోజుల్లో ఖర్చు చేసేస్తారు. నెక్స్ట్ వచ్చి పేస్ట్ కోల్గేట్ పేస్ట్. ఇది మ్యాగీ అయితే కంపల్సరీ ఉండాలి ఫ్రెండ్స్. మా ఊళ్ళో మార్కెట్కి వచ్చేస్తారు. నెక్స్ట్ డెటాల్ అయితే ఖచ్చితంగా మా ఆయన మీ బావ ఖచ్చితంగా తీసుకొస్తాడు ఫ్రెండ్స్. అండ్ ఆయిల్ మేము వచ్చేసి ఇదే వాడతాం. ఇదేమో బజ్జీలకు, శుభమైన బజ్జీలకు. వచ్చేసి ఫ్రీడమ్ ఆయిల్ వంటలు. నెక్స్ట్ అప్పడాలు మాకు ఇష్టం ఉండదు, మా ఆయన తింటాడు. పల్లీలు అయితే బాగా తీసుకున్నాడు, ఎందుకంటే టిఫిన్స్ కోసం పల్లీలు. నెక్స్ట్ పెసరపప్పు అండ్ ఇది శనగపప్పు. ఇది కూరలకైతే కాదు ఫ్రెండ్స్. ఇది పిండి పట్టించుకొని బజ్జీల కోసం మా వాళ్ళకి బజ్జీలు పిచ్చి బాగా అనిపిస్తుంది. బజ్జీలు వేసుకోవడానికి ఇదైతే తీసుకున్నాం. ఈ ఎల్లో రేపు అయితే ఇక పట్టించుకొచ్చి బజ్జీలే అని మొత్తుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి ఇది ఎర్రపప్పు
మైసూర్ పప్పు తొందరగా పిల్లలకు లంచ్లో తొందరగా కావడానికి. అండ్ ధనియాలు 2 ప్యాకెట్లు, ఒకటి మసాలాలు కలుపుకొని పట్టుకోవడానికి, ఒకటి పచ్చి ధనియాల పొడి పట్టుకోవడానికి. నెక్స్ట్ మసాలా, బోళ్ళకైతే ఫుల్ పడతాయి ఫ్రెండ్స్. బోళ్ళ సబ్బులు అయితే 1 2 3 4 5 6 వేసి తీసుకున్నాను. ఇవైనా సరిపోదు, అడ్జస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చి పాప్కార్న్. మా పెద్దమ్మాయికి అయితే పిచ్చి ఇవి. ఆంటీ వేయించుకుంటుంది, ఆంటీకి వేయించుకుంటుంది. ఇడ్లీ రవ్వ వచ్చేసి కేజీ ఇడ్లీ రవ్వ తీసుకున్నాం. ఇంతేనా అనుకుంటారు కదా, చిన్న ఫ్యామిలీకి, మిడిల్ క్లాస్కి ఇంతే కదా ఫ్రెండ్స్, సరిపోవంట నెల దాకా. ఓకే ఫ్రెండ్స్, ఇవన్నీ చిల్లర సామాన్లు అయితే చూపించినాయి కదా. ఇప్పుడు మీకు ఒక టాస్క్ ఏంటిదంటే, ఇవన్నింటికి ఎంత రేట్ అయింది అని మీరు కామెంట్లో చెప్పాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఇవన్నీ చిల్లర సామాన్లకి ఎంత రేట్ అయిందో చెప్పాలి. ఓకే ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.